హాయ్, హలో, నమస్తే. నేను మీ నరేష్. మన ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మ్యాచ్ చరిత్ర సృష్టించింది పంజాబ్. మరి శశాంక్ సింగ్ అద్భుతం. బారిస్టోస్ ఫామ్‌కొచ్చి రికార్డ్ సెంచరీ కొట్టి మ్యాచ్‌ని గెలిపించేసిండు. శశాంక్ సింగ్ అయితే ఒక ఆణిముత్యం. మరి చరిత్ర 262 రన్లు ఇంతవరకు చేజ్ చేయలేదు. ఎవరు ఇంటర్నేషనల్ కూడా ఎక్కడ కూడా చేంజ్ చేయలేదు. ఐపీఎల్ చరిత్రలోనే కొత్త రికార్డ్ సృష్టించింది పంజాబ్. పంజాబ్ విషయానికి వస్తే అన్ని మ్యాచ్లు ఓడిపోయింది. లాస్ట్ ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఇది. దాంట్లో కేకేఆర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. ఎట్లయినా బ్యాటింగ్కే అవుతుంది. బ్యాటింగ్ అని తీసుకున్నారు. కానీ మరి 260 ఇస్తే సాధ్యమా? సాధ్యం కాని పని. సెకండ్ బ్యాటింగ్ చేసే పని 220, 210. కానీ ఈరోజు అది సాధ్యమైంది పంజాబ్కి. ఆ బ్యాటర్స్ ఫస్ట్ ప్రభు సిమ్రాన్ సింగ్ 20 బాల్స్లో 54 కొట్టి అనవసరంగా రన్అట్ అయ్యిండు. అవుట్ నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ అయిన జానీ బారిస్టో ఈరోజు అదృష్టం పంజాబ్కి ఫామ్ రావడం. అన్ని మ్యాచ్లు ఫెయిల్ అవి ఈరోజు వచ్చి 100 కొట్టడం ఏంది. మంచి ఫామ్కి వచ్చి 100 కొట్టేసిండు. ఇదంతా ఒక లెక్కుంటే శశాంక్ సింగ్ వచ్చి 8 సిక్సర్లు. మ్యాచ్ని ఎంత తొందరగా ఫినిష్ చేసిండంటే అంత తొందరగా ఫినిష్ చేసేసిండు. 8 బాల్ మిగిలి ఉన్నా కానీ ఇంక 20 రన్లు ఉన్నా కొడతారు. 280 అయినా ఇంకా ఎస్ఆర్హెచ్ 287 కూడా అంత ఫాస్ట్గా ఇంకా 8 బాళ్ళు మిగిలిచ్చి శశాంక్ సింగ్ చాలా సూపర్ ఫినిష్. ఎట్లాంటి బాల్ అయినా 6కి పంపిస్తున్నాడు. సూపర్ శశాంక్ సింగ్ నెక్స్ట్ ఇండియా టీంలో చూస్తాము. నెక్స్ట్ బారిస్టో 100 నాట్అవుట్. టాస్ గెలిచి అయితే ఫీల్డింగ్ తీసుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్ సునీల్ నారాయణ, ఇక నారాయణ విధ్వంసం అందరికీ తెలిసిందే. ఫిలిప్ సాల్ట్ కలిసి వాళ్ళు 10 ఓవర్స్కి 134 పార్ట్నర్షిప్ చేసిరు. 6 ఓవర్స్ 25. పవర్ ప్లేలో కూడా పోటీ పడ్డారు. వాళ్ళు మనం 90, పంజాబ్ 93 కొడితే వాళ్ళు 75 కొట్టినారు. ఇక్కడ ఒక వికెట్ లాస్, అక్కడ వికెట్ లేదు. నారాయణ్ ప్లస్ ఫిలిప్ సాల్ట్ పార్ట్నర్షిప్. కాకపోతే పంజాబ్ అంత స్కోర్ వెళ్ళేది కాదు. 3 క్యాచ్లను డ్రాప్ చేసారు పవర్ ప్లేలోనే. నారాయణ్ది, ఫిలిప్ సాల్ట్ సింపుల్ క్యాచెస్ డ్రాప్ చేసిరు. అంత స్కోర్కి కారణమయ్యారు. తర్వాత శ్రేయస్ అయ్యర్ ఈరోజు మంచి స్ట్రైక్ రేట్తో 10 balls 28 runs. రసెల్ అయితే ఏం లేదు, రసెల్ పెద్దగా ఆడలేదు. కానీ స్కోర్ మాత్రం వీళ్ళిద్దరు ఆడడం వల్ల శ్రేయస్ అయ్యర్ ఒకడు, వెంకటేష్ అయ్యర్ ఒకడు స్కోర్ మాత్రం 260 దాటించారు. కానీ సాధ్యం కాదనుకున్నాం. మ్యాచ్ 260 సాధ్యం కాదనుకున్నాం. కానీ బ్యాటింగ్ వికెట్ నిలబడితే సాధ్యమే. నేను రోజు చెప్తుంటా, ఒక బ్యాటర్ నిలబడితే ఏదైనా అది ఎంత స్కోర్ అయినా చేజింగ్ సాధ్యమే. బ్యాటర్ సెట్ అవ్వాలి. మొన్న మ్యాచ్లో కూడా అంతే. బ్యాటర్ సెట్ అవుతే సాధ్యపడుతుంది మ్యాచ్ ఎంత స్కోర్ అయినా. బ్యాట్స్మెన్స్ చేజింగ్ అన్ని మ్యాచ్లు కూడా చేజింగ్కే అవకాశాలు. కలకత్తా ఈడెన్ గార్డెన్స్ అయినా, ఢిల్లీ అయినా, ఆర్సీబీ బెంగళూరు అయినా కూడా చేజింగే ఎంత స్కోర్ అయినా చేయగలుగుతారు కొన్ని పొరపాట్లు చేయకుంటే. ఈడెన్ గార్డెన్స్ అయితే ఈజీ చేజింగ్. మొన్న కేకేఆర్ రాజస్థాన్ తో కూడా ఇట్లనే ఓడిపోయింది. జాస్ బట్లర్ సెంచరీ కొట్టి గెలిపించింది ఆ రోజు మ్యాచ్. ఈరోజు బారిస్టో, ఇంగ్లీష్ బ్యాట్స్మెన్స్, అందులో తోడు మన ఇండియన్ ప్లేయర్స్ శశాంక్ అండ్ ప్రభు సిమ్రాన్ సింగ్ సూపర్ ఇన్నింగ్స్, సూపర్గా గెలిపించినారు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే మన పంజాబులు 50 రబడా, హర్షదీప్ అందరు హాఫ్ సెంచరీ కొట్టించుకున్న. హర్షదీప్ లాస్ట్లో కొంచెం మంచి చేసి 280 వరకు వెళ్తున్న స్కోర్ని కొంచెం కవర్ చేసుకున్నారు. ఇంకా బ్యాటింగ్ పంజాబ్ అయితే ఫస్ట్ 6 ఓవర్స్లో 93 కొట్టినారు. కానీ ఏదైతే ఏంది, మ్యాచ్ మాత్రం సూపర్గా నడిచింది. ఐపీఎల్ చరిత్రలో ఇంతవరకు ఇట్లాంటి మ్యాచ్ మనం చూడలేదు. చరిత్ర రికార్డు సృష్టించింది పంజాబ్ అయితే. మరి ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. టేబుల్ 9th ఉంది, 9th ప్లేస్ ఉంది. మిగతా మ్యాచ్లు అన్నీ గెలిస్తేనే ఛాన్స్ ఉంది మరి టాప్ 4కి. ఈరోజు మ్యాచ్ డూ ఆర్ డే మ్యాచ్లో కేకేఆర్ని ఓడగొట్టి ఒక చరిత్ర సృష్టించి మ్యాచ్ అయితే విజయం సాధించింది. ఇంకా చెప్పుకోవాల్సిన ప్లేయర్స్ అయితే ఇప్పుడు ఐపీఎల్లో మాత్రం మనకి బౌలింగ్ మాత్రం డామినేట్ అయిపోతుంది. బ్యాటర్సే డామినేట్ అయిపోతారు. బౌలర్స్కి అసలు వాల్యూ లేకుండా అయిపోతుంది ఐపీఎల్లో. మనం ప్రతి మ్యాచ్ బ్యాటర్స్దే అయిపోతుంది. మరి పిచ్చెస్ ఎట్లా తయారు చేస్తున్నారు? కనీసం స్పోర్టివ్ పిచ్చెస్ ఉండాలి. ఇట్లాంటి పిచ్చెస్ మరి బౌలర్స్కి వాల్యూ లేకుండా పడిపోతుంది, డామినేట్ అయిపోతున్నారు బౌలింగ్. మరి బ్యాటర్సే కొట్టాలంటే కదా, అది కరెక్ట్ కాదు కదా. 200 ప్రతి మ్యాచ్ 200లు మరి చేసింగ్ చేస్తే 200. అసలు బౌలర్స్కి అసలు వాల్యూ లేకుండా పిచ్చెస్ అనుకూలంగా కొంచెం మంచిగా స్పోర్టివ్ వికెట్స్ తయారు చేస్తే బాగుంటుంది. ఇప్పటి నుంచి అయినా మార్చాలనుకుంటున్నాం. మారుస్తారు అనుకుంటే ఈ 3-4 రోజులు మ్యాచ్లు చూసి ఇప్పటి నుంచి పిచ్చెస్ చేంజ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పటి నుంచి అన్ని మ్యాచెస్ కూడా ఖచ్చితంగా
ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లు ఉంటాయి అందరికి కూడా. ఇప్పుడు పైన టీమ్స్ని కూడా ఇప్పుడు కేకేఆర్ని అప్సెట్ చేస్తుంది. నేను పొద్దున వీడియోలో చెప్పిన ఈరోజు పంజాబ్ అప్సెట్ చేస్తుందా అని పెట్టిన, అప్సెట్ చేసింది చెప్పినట్టే అప్సెట్ చేసింది ఈరోజు కేకేఆర్ని. మార్నింగ్ వీడియో నా రివ్యూస్ చూస్తుంటే కరెక్ట్ తెలుస్తూ ఉంటుంది. అందుకని నన్ను ఫాలో చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేసి చూస్తే అర్థమవుతుంది. రివ్యూస్ కానీ ప్రివ్యూస్ కానీ మ్యాచ్ ముందే చెప్తున్నా, కరెక్ట్గా చెప్తున్నా. ఏది జరిగితే ఏదైతే అవుతుందో అనాలిసిస్ కరెక్ట్ అవుతుంది. మరి ఈరోజు పొద్దున్న వీడియోలో పంజాబ్ అప్సెట్ చేస్తుందని చెప్పాను, అప్సెట్ అయింది కూడా. మరి రేపు డబుల్ హెడర్ 2 మ్యాచ్లు ఉన్నాయి. ఢిల్లీ ముంబైకి ఇంపార్టెంట్ మ్యాచ్. ఢిల్లీ గెలిచి వస్తుంది. నైట్ మ్యాచ్ లక్నో గెలిచి వస్తుంది. స్టోయినిస్ చెన్నైని ఓడగొట్టి. రాజస్థాన్ టాప్ టీం. రేపు మాత్రం సూపర్ మ్యాచ్లు ఉన్నాయి. రేపు మార్నింగ్ మళ్ళీ వీడియో అనాలిసిస్ రేపటి మ్యాచ్ల పైన చెప్తాను. అంతవరకు ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇదైతే చరిత్ర సృష్టించింది ఐపీఎల్లో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత బాగా చెప్తుంటాను. మరి సూపర్ మ్యాచ్ అయితే చూసినాం. థ్యాంక్ యూ. మరి రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.